పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైభవ్ తానేజా, ఇప్పుడు ఈ పేరు మారుమ్రోగిపోతుంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వైభవ్ తానేజా భారత సంతతికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్. ప్రస్తుతం టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఉన్న వైభవ్కు ఇప్పుడు మరింత పెద్ద బాధ్యతలు అప్పగించారు మస్క్. మరి అలాంటి వ్యక్తి గురించి తెలుసుకోవాలనుందా? లెట్స్ వాచ్. అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చెందిన టెస్లా కంపెనీలో ఉద్యోగం అంటే మామూలు విషయం. లాంటి కంపెనీలో ఓ భారతీయుడు కీలక పాత్ర పోషిస్తున్నాడంటే ఎంతటి ఘనతో మీరు ఊహించుకోవచ్చు. అతడెవరో తెలుసా? భారత సంతతికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ వైభవ్ తానేజా. ప్రస్తుతం టెస్లా సిఎఫ్ఓగా ఉన్న వైభవ్కు ఇప్పుడు మరింత పెద్ద బాధ్యతలు అప్పగించారు ఎలాన్ మస్క్. కొత్తగా ప్రకటించిన రాజకీయ వెంచర్ అయిన అమెరికా పార్టీకి వైభవ్ తానేజా ట్రెజరర్, రికార్డుల కస్టోడియన్ గాను పనిచేశారు. సంప్రదాయ ఐఐటి, ఐఐఎం నుంచి వచ్చినవాడు కాకపోయినా తానేజా 1100 కోట్ల వేతన పరిహారాన్ని అందుకుంటున్నారు. వైభవ్ తానేజా అధికారికంగా అమెరికా పార్టీ ఆర్థిక వ్యవహారాల బాధ్యతలు చేపట్టినట్లు ఇటీవల ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదిక ధృవీకరించింది. ఈ పాత్రలో ఆయన రాజకీయ విధులు, బడ్జెట్ పంపిణీని పర్యవేక్షించడం, ఆర్థిక చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. ఇది కార్పొరేట్ ఫైనాన్స్ లో ఆయన ప్రస్తుత పాత్ర నుంచి రాజకీయ రంగానికి గణనీయమైన మార్పును సూచిస్తుంది. తానేజాపై ఉన్న నమ్మకంతో మస్క్ ఇప్పుడు తన రాజకీయ పార్టీ ఆర్థిక బాధ్యతలను ఆయనకు అప్పగించారు. వైభవ్ తానేజా ఢిల్లీ వర్సిటీలో ఫైనాన్స్ లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1999లో కామర్స్ లో పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాతి సంవత్సరం చార్టెడ్ అకౌంటెంట్ గా అర్హత సాధించారు. 2006లో అమెరికా వెళ్లి సిసిఏ అయ్యారు. అదే ఆయన ఆర్థిక జీవితాన్ని విస్తరించింది. 2017లో టెస్లాలో చేరిన తానేజా క్రమంగా ఎదుగుతూ 2023లో ఆ సంస్థకు సిఎఫ్ఓ అయ్యారు. 2024లో వైభవ్ $139.5 మిలియన్ వేతన పరిహారం అందుకున్నారు. ఇందులో మూల వేతనంగా అందుకున్నది $4 లక్షల అయినప్పటికీ మిగిలినది స్టాక్ ఆప్షన్స్, ఈక్విటీ అవార్డుల ద్వారా వచ్చింది. టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్ గా కూడా వైభవ్ తానేజా పనిచేశారు.